దీనికి ముఖ్య కారణం మన చిత్తశుద్ధి లేని నాయకులు. ఎందుకంటే గత 11 సంవత్సరాల నుంచి సైనిక్ స్కూల్, కేంద్ర సైనిక్ స్కూల్ మరియు చేసినా కూడా వాటికి సరైన సదుపాయాలు కల్పించలేక మన విద్యార్థుల భవిష్యత్తు అనాకారంలో పడేశాం. కాబట్టి దీనికి మనము ఎక్కడ మానసికంగా चलो मल्ली मल्ली తెలంగాణలో పుట్టడం మాకు తెలంగాణలో పుట్టడం మాకు తెలంగాణలో పుట్టడం మాకు ఓటు హక్కు లేకపోవడం స్లోగన్ ఇవ్వండి. कर दे चलो ఓటు హక్కు లేకపోవడం తెలంగాణలో పుట్టడం తెలంగాణలో పుట్టడం సైనిక్ స్కూల్ వెంటనే మా బాధలను అర్థం చేసుకోండి సీఎం సారు, మా బాధలను అర్థం చేసుకోండి సీఎం సారు. ఏకైక రాష్ట్రం సైనిక్ స్కూల్ లేని ఏకైక రాష్ట్రం ఇండియాలో సైనిక్ స్కూల్ లేని ఏకైక రాష్ట్రం ఇండియాలో సైనిక్ స్కూల్ లేని ఏకైక రాష్ట్రం. వెళ్ళలేదు కనుక ఈరోజు మన పిల్లలు సఫర్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. సో ఈరోజు ఈ అసోసియేషన్ తరఫున ఈ ప్రెస్ మీట్లో గవర్నమెంట్కి విన్నపించేది ఏంటి అని అంటే, మీరు 6th క్లాస్ నుండి 12th క్లాస్ వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయవలసిన అవసరం లేదు. ఒక ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొని 6th క్లాస్ మినిమం రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అది తీసుకొని ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఈరోజు ఈ పిల్లలు ఎవరైతే మనకి అంటే ఈ కౌన్సిలింగ్లో తెలంగాణ సైనిక్ స్కూల్కి ఎలిజిబుల్ అవుతున్నారో వాళ్ళ లైఫ్ని ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని మా అందరి తరఫులో అసోసియేషన్ తరఫులో నేను డాక్టర్ కృష్ణారెడ్డి ఆర్మీ వెటరన్, అట్లాగే ఎన్డీఏ పేరెంట్స్ యొక్క ప్రెసిడెంట్, నేను విన్నపించేది ఏంటి అని అంటే, సీఎం సార్ మా పాత అంటే వికారాబాద్ జిల్లా చెందినటువంటి వాడు అండ్ ఇప్పుడు
కొత్త ప్రభుత్వంలో అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత మేము మహబూబ్ నగర్ జిల్లాకి అంటే 2 జిల్లాలు తనవే కనుక మేము ఇప్పటివరకు ఈ సార్ని కలవటం జరిగింది. తెలంగాణ కోడంగల్లో కానీ లేదా అనంతగిరిలో కానీ ఎక్కడైనా ఒక స్కూల్ పెట్టాల్సిందిగా మేము రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. సీఎంఓకు మెయిల్స్ కూడా చేయడం జరిగింది. మన సోదరులందరూ కూడా నిన్న మొన్న ప్రజావానికి వెళ్ళి విన్నపించడం జరిగింది. కనుక దీన్ని చాలా సీరియస్గా దీన్ని తీసుకొని ముందుకు వార్ జరిగినప్పుడు జెండాలు పట్టుకొని ఏదైతే మనం రోడ్లో తిప్పుతున్నామో అదే స్పిరిట్లో ఈరోజు సైనిక్ స్కూల్ని స్టార్ట్ చేయాల్సిందిగా గవర్నమెంట్ని మా అందరి తరఫులో సవినయంగా విన్నపిస్తున్నాము. ఇది పొలిటికల్ ఇష్యూ కాదు. ఈ పొలిటికల్కి అతీతంగా రేవంత్ రెడ్డి గారు సీఎం మీకు ఆ కమిట్మెంట్ ఉంది, మీకు ఆ ప్యాషన్ ఉంది. యంగ్ ఇండియా స్కూల్స్, స్పోర్ట్స్ స్కూల్స్, స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ఎన్నో చేస్తున్నారు కనుక దానిలో ఇది మీకు చిన్న భాగం మాత్రమే కనుక మీరు పర్సనల్గా తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్తే మీరు రానున్న రోజుల్లో హీరోగా నిలబడతారు. ఇదే మేము అనుకుంటున్నాము. మిమ్మల్ని హీరోగా చూడాలని అనుకుంటున్నాము కనుక డెఫినెట్గా ఈ స్కూల్ని ఇమ్మీడియట్గా ఎస్టాబ్లిష్ చేసి ఈ యొక్క 100 మంది స్టూడెంట్స్ యొక్క లైఫ్ని మీరు కాపాడుతారని సవినయంగా విన్నపిస్తున్నాను. అట్లనే ఉండాలి. అట్లనే దగ్గర పెట్టి ప్రణవ్ కష్టపడి చదువుకున్నా ఎగ్జామ్లో కూడా మంచి మార్క్స్ సాధించా. కానీ సైనిక్ స్కూల్ తెలంగాణలో లేదు. అందుకని సీఎం రేవంత్ రెడ్డి గారికి మా విన్నపం, తెలంగాణలో కూడా సైనిక్ స్కూల్ రావాలని మా అందరి విన్నపం. థ్యాంక్ యూ. వెరీ గుడ్. సీఎం